కారు కనిపిస్తలేదు. అరే విశ్వగురు విశ్వగురు భారత్ మాతా కీ భారత్ మాతా కీ నంద నంద అరే పోయి తిలకమంట తిద్దురా ఓట్లు 2 దెబ్బలకు వాళ్ళ వ్యవసాయ చెండు కదా బొట్టు మంచిగా ఈరోజు వివేకానందుడిని మనం స్మరించుకునేటువంటి దినము. వివేకానందుడు ప్రపంచ దేశాలలో భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క సంస్కృతిని చాటి చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి. యువతకు ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిగా నిలిచాడు. కానీ అంత మహా వ్యక్తి చాలా తొందరగానే మన నుంచి దూరం అవడము. ఇప్పటికీ ఆ వివేకానందుడు అంత చిన్న వయసు లోపలనే అన్ని దేశాలు కూడా పర్యటించి అసలు భారతదేశం యొక్క సంస్కృతి, మన వేదాలు మరియు భారతదేశం యొక్క ఐక్యత, యువత ఏ విధంగా ఉండాలి, మునుముందు భారతదేశాన్ని కాపాడుకోవడానికి యూత్ ఏ విధంగా మనం సహాయం చేయాలని తెలిపినటువంటి వ్యక్తి మన వివేకానందుడు. ఇంకొకటి ఏంటంటే దేశం నాకేమిచ్చింది అనేది కాదు, దేశానికి నువ్వు చేస్తున్న సేవ ఏంటి అనేది ప్రజలలో, యూత్లో తీసుకుపోయిన మొట్టమొదటి వ్యక్తి అతను. కాబట్టి ఇటువంటి ఈ ప్రోగ్రామును ఎడపల్లి మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం చేస్తూ ఈ సంవత్సరం ఇంకా బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి యువతకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వివేకానంద జయంత్యుత్సవాలను మా ఎడపల్లి మండల కేంద్రంలోని మంగళపాట్ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి యువత బైక్ ర్యాలీ తీస్తూ గ్రామంలోని పురవీధుల గుండా తిరుగుతూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. మరి అందరికీ కూడా యువజన దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఏదైతే వివేకానంద ప్రపంచ శాంతి సౌభ్రతత్వానికి కృషి చేశారు, మరి ప్రపంచానికి భారతదేశం యొక్క గొప్పతనాన్ని వారు వివరించారు. ప్రపంచంలోనే భారతదేశానికి ఒక మంచి గుర్తింపు వచ్చేలా ఈరోజు భారతదేశంలోని యువత పైనే భారతదేశం యొక్క గొప్పతనం అనేది ఆధారపడింది. యువతనే దేశం యొక్క శక్తి, ముక్తి అని చెప్పేసి మరి మనకు ఎన్ని దేవుల పైన నమ్మకం ఉన్నా మన ఆత్మవిశ్వాసం మనకు లేకుంటే మనం ఏది సాధించలేము. మనము ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించగలము అని చెప్పేసి, మన బలమే జీవనం, మన బలహీనతే మరణం అని చెప్పేసి అనునిత్యం స్మరించుకోదగ్గ విధంగా మరి యువతలోని శక్తియుక్తులను పెంపొందించడానికి ఆయన రామకృష్ణ మఠాన్ని స్థాపించి అదేవిధంగా భారతదేశంలోని మన సంప్రదాయ సంస్కృతులను కూడా ప్రపంచానికి చాటి చెప్పారు. మరి అనునిత్యం వారు నీలో ఎంతో శక్తి ఉంది, మరి నీ గమ్యం చేరే వరకు విశ్రమించుకు అని చెప్పేసి ప్రతిరోజు కూడా మనలోని ఉష్మను, శక్తిని తట్టి లేపుతూ ప్రతి ఒక్కరికి ముఖ్యము చైతన్య స్ఫూర్తిగా నిలిచారు. మనం ఈ రోజు ఒకరోజే కాదు, ప్రతిరోజు కూడా వారిని స్మరించుకుంటూ వారు చూపిన బాటలో నడుస్తూ అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. గ్రామంలో ఎడపల్లి యువత ఆధ్వర్యంలో ఈరోజు వివేకానంద జయంతి జరుపుకోవడం, ఘనంగా జరుపుకోవడం, ఎడపల్లి గ్రామస్తులకు, ఎడపల్లి మండల యువతకు, ప్రపంచ యువతకు వివేకానంద శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచము ఈరోజు భారతదేశం అయితేనేమి, ప్రపంచం మొత్తం అయితేనేమి ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో కేవలం యువతనే ముందుండి ఈ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు. ఈ యువతని సత్మార్గంలో నడిపే మంచి సూచనలు, మంచి మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ వివేకానందని ప్రతి సంవత్సరం కూడా ఈరోజు జయంతి జరుపుకోవడం, యువత పెద్ద ఎత్తున జరుపుకోవడం ఆనందదాయకం. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా ఆయన సూచించిన మార్గాలు, ఆయన చేసినటువంటి ప్రపంచానికి, మా భావి తరానికి యువతది ఏ విధంగా అయితే అవసరం ఉందో ఆయన సూచించిన విధంగా మనం అందరం మెదులుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా
వివేకానందని అడుగుజాడలో నడుస్తూ ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుజాడలో నడవాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్క యువత అందరికీ కూడా వివేకానంద శుభాకాంక్షలు తెలియజేస్తారు. వివేకానంద ఈరోజు 161వ జన్మదినం పురస్కరించుకొని ఎడపల్లి మండల కేంద్రంలో మంగళపాడు ఎక్స్ రోడ్ వద్ద వివేకానంద జయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని ఎడపల్లి మండల యువత ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈరోజు భారత ప్రభుత్వం జాతీయ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా వివేకానందుని జన్మదినాన్ని జాతీయ దినోత్సవంగా ప్రకటించడము గర్వించదగిన విషయంగా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. భారతదేశము విశ్వవిఖ్యాతగాంచినటువంటి గురువుగా పేర్కొనాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఇలాంటి భౌగోళిక పరిస్థితులు కలిగినటువంటి దేశం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి చరిత్ర ప్రపంచంలో ఏ దేశానికి లేదు. ఈ దేశంలో పుట్టినటువంటి ఎందరో మహానుభావులు, ఋషులు, ఆ కోవలో చెందినటువంటి మహానుభావుడు, పుణ్యాత్ముడు, యువతకు సంబంధించి స్ఫూర్తినిచ్చినటువంటి ధీరుడు మన వివేకానంద. ఆయన ఈ దేశం నాకేమిచ్చిందనే ఒక వాతావరణం కాకుండా ఈ దేశానికి నేనేం చేసినటువంటి ఒక దృఢ సంకల్పంతో తన జీవిత గమనాన్ని మన భారతదేశం కోసం, సనాతన ధర్మాని కోసం, ఈ దేశం యొక్క ఖ్యాతిని నలుదిశల ప్రపంచంలో నిలబెట్టడానికి నేను సైతం నడుం బిగించినటువంటి మన నరేంద్రుడే వివేకానందుడు. ఆయన ప్రపంచం చికాగోలో విశ్వ మత గురువుల సభలో పలు మతాల గురించి ఎప్పుడైతే విశ్వమత గురువు సభ జరిగిందో ఆ సభలో ఒక్క మాట, మనం ఆత్మీయ సోదరిమణులం అనే ఒక్క పిలుపుతోటి ప్రపంచమంతా భారతదేశం వైపు చూసినటువంటి సంఘటన అబ్బురుపరుస్తూ ఉంటది. చాలా కొద్ది సంవత్సరాలు బతికినా గానీ ఆయన యొక్క ఖ్యాతి నలుదిశలా వ్యాపించడం, ఈ దేశంలో ఉన్నటువంటి మట్టి, ఈ దేశం కోసం పునీతులమైనటువంటి ఎందరో యువ కిషోరుల యొక్క ఖ్యాతిని నలుదిశల ఈ జాతిని, సంస్కృతిని, ఈ సనాతన ధర్మాన్ని తీసుకువెళ్ళినటువంటి అలాంటి యొక్క మహాపురుషుని యొక్క జన్మదిన వేడుకల్లో మేము పాల్గొనడము చాలా ఆనందనీయం, అభినందనీయంగా భావిస్తా ఉన్నాం. ఈ రోజు మా మిత్రులు ఆత్మీయులు శ్రీనివాస్ గారు ఈ యొక్క పుట్టుక సందర్భంగా జన్మదినాన్ని పురస్కరించుకొని నిరుపేద వృద్ధ మహిళలకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకోవడము, దీన్ని మేము స్ఫూర్తిగా ఇదే స్థాయిలో అందరూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఈ యొక్క వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం. అందరికీ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై వివేకానంద.